మీరు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు యేసన్ని చూశాడు పరలోకంలో. మా నాన్న ఎలాంటి వాడో తెలుసా? ఆయన చెప్పుకున్నాడు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 11. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు, ఒకడును మళ్ళని ఎడల తన ఖడ్గమును పదును పెట్టును. నువ్వు మారకపోతే నీకేసేస్తాడట. ప్రతిరోజు కోపం 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 కోపం. నేను సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను జైశాలి పీడి సుందరరావు గారిని చూశానండి. అల్లుండు కనుక నిజం చెప్తున్నాను. కోపం, సీరియస్. అలాగని కొన్ని ప్రసంగాల్లో కామెడీ చేయాలంటే అతనికి మించిన వాడు లేడు ఎవడో. అది ఉంది. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. దేవుడి దగ్గర కూడా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 ప్రేమ, 2 లేపే. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. కోపం అంటండి ఏంటి? ప్రతిరోజునా ఏంటి? ప్రతిరోజు ఇంట్లో కోపం పడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఏటండి బాబు ప్రతిరోజు తలపోటండి బాబు, ఎప్పుడు సీరియస్ అనేటండి, కొంచెం నవ్వచ్చు కదా. అది ఇల్లా నరకమా? ఇలాగ కోపం 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 కోపం, ప్రతిదినము కోపపడే దేవుడు. అలాంటి కోపంతో ఉన్నటువంటి దేవుణ్ణి యేసు చూశాడండి. ఆహా, మా నాన్న ప్రతిరోజు సీరియస్ అయిపోతున్నాడు. తప్పు చేస్తే చంపేస్తున్నాడు. తప్పు చేస్తే వదలడం లేదు. మా నాన్న ఎందుకు ఇలాగైపోవాలి అని భూమి మీదకు యేసుక్రీస్తు వారు రంగప్రవేశం చేశారు. నీకు పిల్లలు కావాలనుకున్నావు కదా నాన్న, ఈ పిల్లలందరినీ నేను కాపాడుతాను. ఏం చేయమంటావు చెప్పు? నువ్వు కూడా నా పిల్లలకి ఇచ్చిన శరీరమే నువ్వు ధరించాలి. ఓకే. తప్పే చేయకూడదు. ఓకే. సిలువ వేయబడాలి. ఓకే. మేకులు కొడతారు. ఓకే. కాళ్ళకి మేకులు వేస్తారు. తలకి ముళ్ళ కిరీటం పెడతారు. ఇంకా చెప్పు, నేను ఎన్ని బాధలు పడాలి? ఓకే, ఇంతేనా? రైట్, ఇవన్నీ చేస్తాను. దిగాడండి యేసుక్రీస్తు వారు. దిగారు. బోధ ప్రారంభించి బోధ చేసి మనుషులను మార్చిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, ప్రజలకు దేవుని మాటలు చెబుతూ, ఇలా తన జీవితాన్ని ప్రారంభించి ముగింపుకు వచ్చేసరికి అప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు మీరు ఎన్నోసార్లు ఆ ప్రార్థన చదివి ఉంటారు, కానీ నేను చెప్పినట్టుగా ఇప్పుడు చదివి ఉండరు. ఇప్పుడు మీరందరూ రెఫరెన్స్ తీయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూడండి జాగ్రత్తగా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. రైట్. తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని చెప్పేస్తున్నాడు ఆయన. తండ్రి, నువ్వు నాకు పని ఇచ్చావు, చాలా కష్టమైన పని ఇచ్చావు. నువ్వు చెప్పిన పని అంతా నేను చేశాను కనుక
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనంతా నేను పూర్తి చేశాను గనుక నీకు నేను ఒక కోరిక కోరాలనుకుంటున్నాను. అది ఎలాంటి కోరికో తెలుసా? 5వ వచనం జాగ్రత్తగా వినాలి, చదవాలి. లోకము పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు. వేశాడండి బాణం. బాగా ఆలోచించాలి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది. లోకము పుట్టిన తర్వాత మారింది. లోకము పుట్టక మునుపు మహిమ ఉంది. ఏంటి లోకము పుట్టక మునుపు మహిమ ఉందా అంటే, భూమి పుట్టక మునుపు, భూమి మీద ఆదాము పుట్టక మునుపు ఆదామే లేడంటే ఏముంది? భూమి ఉంది. భూమే లేదంటే భూమి లేదు, ఈ ప్రకృతి లేదు, లోకమే లేదు. లోకమే లేనప్పుడు ఏముందట? యేసుక్రీస్తుకి మహిమ ఉంది అంటున్నాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు మహిమ ఉంది అంటున్నాడు యేసు. చెప్తాను అంటే లోకము పుట్టిన తరువాత ఆ మహిమ లేదు. ఇంతకీ ఏ మహిమో? ఏ మహిమ? లోకము పుట్టనంత వరకు యేసుతో పరిశుద్ధాత్మతో మాత్రమే తండ్రి అయినటువంటి దేవుడు పరలోకములో ఉన్నాడు. బాగా ఆలోచించాలి. లోకము పుట్టక మునుపు దేవదూతలే లేనప్పుడు పరలోకములో తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. కానీ లోకము ఎప్పుడైతే పుట్టిందో ఆ దేవుడు అన్న మాటే, యేసు చెప్పిన మాటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే మిమ్మల్ని ప్రేమించటం మొదలు పెట్టేశాడు. యేసు ప్రభువును ప్రేమించవలసిన ప్రేమ స్ప్లిట్ అయ్యి నీ మీదకి వచ్చింది. బాగా ఆలోచించాలి. 24 గంటలు పిల్లలనేనా? అంతే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే అర్థం ఏంటి? అంటే లోకంలో ఉన్న వాళ్ళ కోసం ఆలోచన 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 ఆలోచన. ఆదాము సంగతి ఏంటి? హవ్వ సంగతి ఏంటి? కయీను సంగతి ఏంటి? హేబెల్ సంగతి ఏంటి? అబ్రహాం సంగతి ఏంటి? వీళ్ళ గురించి తాపత్రయం. టెన్షన్ పడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. పిల్లల కోసం ఆలోచన ఆలోచన. వాళ్ళ గురించి ఆలోచించి నీ దగ్గర నాకేమైపోయిందో తెలుసా? లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఉన్నటువంటి ఒక మహిమ ఉంది. ఏంటి ఇంతకీ మహిమ? మహిమ అంటే ఏమీ కాదండి, LOVE, లవ్, ప్రేమ అండి. అందుకే మీకు ఓపెనింగ్లోనే ఒక సీక్రెట్ ఓపెన్ చేశాను. దూతలే లేనప్పుడు, మనమే లేనప్పుడు, తండ్రి అయిన దేవుని దగ్గర యేసు పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడండి? ప్రేమ అండి. ప్రేమామయుడుగా ఉన్నాడు. ఏటి మా నాన్న ఇంత ప్రేమామయుడు? ఆ రోజు కోపం లేదే, ఆ రోజు పగలేదే, ఆ రోజు ద్వేషాలు అనుభవించడానికి సిద్ధపడిపోయావు కనుక, ఇగో యేసు నువ్వు అడిగావు గనుక నేను చెప్తున్నాను, పరలోకమందును భూమి మీదను నీకు నేను ఇంక సర్వాధికారం ఇచ్చేస్తున్నాను. తీసేసుకో. ఇంక ఈ కేసు సెటిల్మెంట్ నేను చేయను, నేను ఇంకా మర్డర్లు చేయను. బాగా ఆలోచించాలి. నేను ఇంక ఈ మర్డర్స్ చేయను, ఈ జల ప్రళయాలతో నేను నాశనం చేయను, నేను అంటావను. భూకంపాలు నేను రప్పించను, సునామీలు నేను రప్పించను, మనుషులను నేను ఇంకా చంపను.
పరలోకంలో భూమి మీద నీకే ఇస్తున్నాను అధికారం. భూమి మీద చంపాలన్నా నువ్వే చంపుకుంటావు, వాళ్ళు చంపుకో. ఒకనాడైతే ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, ఈరోజు యేసు ఆజ్ఞ నెరవేర్చు తుఫాను మారింది. బాగా ఆలోచించాలి. బైబిల్ చాలా మందికి మా దగ్గర నుండి వెళ్ళిపోయిన వాళ్ళకి బైబిల్ తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ప్రేమ లేని దుర్మార్గులుగా తయారైపోయారు వాళ్ళు. బాగా వినాలి మీరు. దేవుడు అందుకే చెప్పాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూడండి, బైబిల్ ఎలా ఉందో. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకిచ్చాడు నా తండ్రి. ఎందుకంటే ఇంకా నా తండ్రి కోపం పడకూడదు, నా తండ్రి ఇంకా చంపకూడదు, నా తండ్రి ఇంకా సీరియస్ రోల్ ఉండకూడదు. నా తండ్రిలో నేను చూడలేను. మరి తండ్రి ఏమయ్యాడు? దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు చూడండి. సీన్ ఇప్పుడు ఎలాగుందో. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎవడును నశింపవలనని ఇచ్చంపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు దీర్ఘ శాంతమూర్తి అయిపోయాడు ఆయన. ఎవరు? నీ తండ్రి, నా తండ్రి. ప్రతిదినము కోపపడే నీ తండ్రి, నా తండ్రి దీర్ఘశాంతం అటండి. ఎందుకు బైబిల్లో ఈ రెఫరెన్స్ రాసావు? ఎప్పుడైనా చదివావా నువ్వు? ప్రతిరోజు కోపం, ప్రతిరోజు సీరియస్గా ఉన్నటువంటి ఆయన, నాయనా యేసు నీకు సర్వాధికారం ఇచ్చేశాను కదరా, ఇంక నేను దీర్ఘశాంతంతో ఉంటానులే, ఇంకంతే. నాకు అర్థమైపోయింది. ఆ మొదట నాలో ఎలాంటి ప్రేమ ఉందో ఆ ప్రేమే నువ్వు చూడాలనుకుంటున్నావు. అయితే నేను ప్రేమమేడిగా ఉంటాను, దీర్ఘశాంతంతో ఉంటాను. ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అటండి. ఏటండి ఏడుపేటండి? ఎందుకు ఏడుపు, ఎందుకు చింత చెప్పండి దేవుడికి. చూసిన దేవదూతలు ఏమనుకుంటాయి? ఏంటి ప్రతిరోజు కోపం పడేవాడివి, ప్రతిరోజు సీరియస్గా ఉండేవాడివి, ప్రతి వాడిని లేపేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను అనేవాడివి, ఏటండి దేవుడు అలాగైపోయాడు? సాధు జంతువు అనకూడదు కానండి, ఏటండి అంత స్మూత్ అయిపోయాడేటండి బాబు. ప్రతిదినము కోపం పడేవాడు ఆపేసుకున్నాడు. ప్రతిరోజు చుట్టూ ఉన్నవారి కంటే భయంకరుడు, టెర్రర్. అలాంటి అతను దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. దేవుడు లాంటి అతనే అన్ని వదిలేసుకొని ప్రేమామయుడిగా మారిపోయినప్పుడు నీకేం పోయి కాలం చెప్పు. నీకు అదే ఆత్మ ఉంది, నీకు అదే మనసిచ్చాడు దేవుడు. అందుకే అతనిలాగా నువ్వు కూడా మారిపోవాలని మారు మనస్సు అనేది ప్రకటించాడు ఈ భూమి మీద మనిషికి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 17వ అధ్యాయం.
17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన అటండి. ఎంత మంచోడండి. ఒరే, నేనే మారిపోయాను రా, మీరు నా పిల్లలరా, మీరు అందుకే మీరు మారండి. ఆయన మనిషిని మారమంటున్నాడు. ఓస్ మాకేదో పెద్ద చెప్పేస్తావు మారిపోమని, నువ్వేదో పెద్ద మారిపోయినట్టు అంటావని ముందు అతనే మారాడు. బాగా ఆలోచించాలి. వారు చెప్పుదురే గాని చేయరు. అందరికీ చెబుతారండి కానీ వాళ్ళే చేయరండి అని దిక్కుమాలిడేలా నువ్వు కొడతావని నీ మనసు ఎరిగిన దేవుడు, నాయన నేనేనరా దీర్ఘశాంతంతో ఉన్నాను, నేననే నా కుమారుడైనటువంటి యేసు అడిగాడని, మొదట ఉన్నటువంటి ఆ మహిమ నాకు కావాలి, మొదట ఉండినటువంటి ఆ ప్రేమ కావాలని అన్నాడని నేనే ప్రేమమయిగా మైడిగా మారిపోయాను గనుక నాయనా మీరు మారిపోండ్రా అని మనుషులకు మారమని చెబుతున్నాడండి దేవుడు. ఎందుకంటే మారుతారనే. ఎందుకు దొంగతనాలు చెప్పండి, ఎందుకు విచారాలు చెప్పండి, ఎందుకు నరహత్యలు చెప్పండి, ఎందుకు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు, టెర్రరిస్టులుగా మారిపోతున్నారు, ఎందుకు వీళ్ళందరూ అయిపోతున్నారు నక్సలైట్లుగా చెప్పండి. వీళ్ళందరికీ సరైనటువంటి వాక్యం చెప్పడం లేదు. దేవుని మనసు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పడం లేదండి. చెప్పాలని బయలుదేరినటువంటి జైశాలి పీడి సుందరరావు గారిని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నారు. ఏమని బాధ అదేటండి? అది మారమని చెప్పాడు నీ తండ్రి, ఆయనని చెప్పాడు. విజ్ఞానం ఎరిగిన విశ్వ రహస్యం చెప్తున్నారు ఆయన. మీకు మీ దేవుడి గురించి విమర్శించలేదే? ఏ దేవుళ్ళని విమర్శించారా జైశాలి పీడి సుందర్ గారు చెప్పండి? లేదే. దేవుడి గురించి చెప్పలేదన్నారు. తప్ప? భూమిని ఎవరు చేశాడు? సూర్యుని ఎవరు చేశారు? చంద్రుని ఎవరు చేశారు? గాలి ఎవరు చేశారు? నీరు ఎవరు చేశారు? ఇవన్నీ దేవుడు చేయలేదా? దేవుడే చేశాడు. నువ్వు దేవుడు కొడుకు అన్నాడా? దేవుడికి నువ్వు కోతి అవుతావు అని చెప్పాడా? డార్విన్ అన్నాడు. ఏమని? మీరు కోతండి అన్నాడు. ఆయన అరెస్ట్ చేయండి కోతన్నందుకు. జైశాలి పీడి సుందరరావు గారు ఏమన్నారు తెలుసా? మీరు దైవాలు, మీరు దేవుని పిల్లలు, మనమంతా చనిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అంటే సమాజానికి ఇలాంటి మాటలు చెప్తే వద్దా చెప్పండి? ఇలాంటి మాటలు చెప్పే యేసు ప్రభు వారు భూమి మీద చచ్చిపోయారు. అదే యేసుకు తమ్ముళ్ళుగా ఇదే మాటలు చెప్పి చచ్చిపోతాం. మారితే మారు, లేకపోతే నరకంలో కాలు. విజ్ఞానం ఎరుగని విశ్వరహస్యాలకు ముందు దేవుని రహస్యం చెప్పండి. మీకు దేవుడికి మీరంటే చాలా ఇష్టం అండి. యేసు అడిగినందుకు, యేసు పని చేసి అడిగినందుకు, దేవా లోకము పుట్టక మునుపు నాకు ఆ మహిమ కావాలయ్యా, నాకు ఆ ప్రేమ కావాలి, నాకు నిన్ను ప్రేమమేడిగానే చూడాలనుకున్నాను, దయచేసి ప్లీజ్. అందుకనే కొంతమంది తండ్రులు పిల్లల మీద కోపపడి కొంతమంది తండ్రులు ఏమైపోతారు తెలుసా? ఇంకెందుకు లేరా బాబు, ఇంక అండం, నేనే తగ్గిపోతానని సెటిల్ అయిపోతారండి. అలాగే దేవుడు సెటిల్ అయ్యాడు. దేవుని మనసు అది. నీకొచ్చిన మనసు దేవుని మనసు అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనమంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ తల్లిలో ప్రేమ చూసావు, నీ తండ్రిలో ప్రేమ చూసావు, నీ చెల్లిలో ప్రేమ చూసావు, నీ అన్నలో ప్రేమ చూసావు, కానీ దేవుని ప్రేమ ఈ ప్రపంచంలో నువ్వు సరిగా చూడలేదు. నువ్వు దేవుని ప్రేమ అండి. నీ భర్త ఎప్పుడైనా తీసుకొస్తే ఎన్ని మల్లెపూలు తెస్తాడు? 3 మల్లెపూలు అంతే. దేవుడు
మొక్కలకు పువ్వులండి. మీ నాన్న నీ దగ్గరికి ఎంత తీసుకొస్తాడు తెలుసా? అరటిపళ్ళు 6 డజను, 6 డజను. అరటి గెలకు ఎన్ని ఇచ్చాడు రా? అరటికాయలు 100, 150, 200 పళ్ళు. అలాంటి ప్రేమ ఎక్కడ చూసావా చెప్పు? పక్షులకు భోజనం పెట్టిన ఎవరినైనా చూసావా? ఏ ప్రభుత్వాన్నైనా? దేవుడే అది. జంతువులకు భోజనం పెట్టిన ఎవరినైనా చూసావా? దేవుడే. వర్షం కురిపించిన వాడెవడు? దేవుడే. మీ పంటలు పండిస్తున్న వాడెవడు? దేవుడే. ఇంత ప్రేమమయుడు నీకు చూడలేదా? అలాంటి ప్రేమమయుడు కావాలని, ఆ దేవుడు నాకు కావాలి అని, అతని దగ్గరికే నేను రావాలని మారిపోతావు. నేను ఇంకా మారను ఇస్కరియోతు యోధాలాగా అని నువ్వు అనుకొని పోతే నువ్వు చేయనది ఇంకా త్వరగా చేయి. ఇదే జడ్జిమెంట్. పో. ఇప్పుడు చెప్తున్నాను నేను, దేవుడు మారిపోయాడు, ప్రేమమయుడు. కానీ మీరు విన్నారు చూశారు? జైశాలి గారి కూడా ఏమన్నారు తెలుసా? సునీల్ 2014 ఇప్పుడు కూడా రానాయనా, నీకు టైం ఇస్తున్నాను అన్నాడండి అతను. వంశీ రా, సత్యవేద సాగర్ రా, ప్రశాంత్ రా. మాది ప్రేమామయుల వంశం. మాది ప్రేమ పిలుస్తుంది. ప్రేమామయుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించి అన్నాడు. అది మేమే చేస్తాం. ఎవడో వాక్యం పాటించడు. శత్రువుని ప్రేమిస్తాం. మమ్మల్ని హింసిస్తుంటే ప్రార్థన చేస్తాం మేము. కారణం తెలియకపోతున్నారు మీరు. మీకు తెలీదు మీరేం చేస్తున్నారు, మీకు తెలియదు. మిమ్మల్ని మేము క్షమిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీరు రాసి ఉంచినటువంటి బైబిల్లోని మీ మనసు చదువుతున్నాం. నీ దాసునికి మహాజ్ఞానం ఇచ్చారు. ఈ భూప్రపంచంలో మనుషులను మీ వైపునకు మళ్లించడానికి సవాలు చేసి తొడకొట్టి మేసము తిప్పి మీరు ఉన్నారని చెప్పేటటువంటి గొప్ప ధైర్యాన్ని దాసునికి ప్రసాదించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు మారాలని మీరు దీర్ఘశాంతంతో ఉన్నారు. మీరు ఏమైపోయారో మీ గురించి చెప్పేశాను. నిర్ణయం మీ పిల్లలదే. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.